సో మీరు రామారావు గారితో కలిసి కొన్ని 10 సినిమాలు చేశారు, అందులో మంచి పాత్రలు వచ్చినాయి. లక్ష్మీ కటాక్షంలో కూడా చేశారు కదా. లక్ష్మీ కటాక్షం. మీకు రామారావు గారు అని తలుచుకోవడంతో ఏం గుర్తుకొస్తుంది మీకు? నాకు గుర్తుకొచ్చేదంతా శ్రీకృష్ణ పాండవ్యం, కృష్ణుడు అంతే, కృష్ణ పాత్ర అలా శ్రీకృష్ణుడే గుర్తొస్తారు అనమాట. శ్రీకృష్ణుడు వస్తారన్నమాట. ఆ తర్వాత కర్ణన్ సినిమా చూసారు, దాంట్లో ఆయన కృష్ణన్గా ఉన్నాడు. అది ఇక్కడ తమిళ్లో తీసిన సినిమా, శివాజీ గారు కర్ణన్ టైటిల్ రోల్. అది ఎన్నిసార్లు వచ్చినా నాకు బోర్ కొడుతుంది, మళ్ళీ 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 చూస్తూ ఉంటారా? మొన్న కూడా వచ్చింది, చూసాను. ఇక్కడ వచ్చిందా? ఓకే. సో రామారావు గారిని చివరిసారిగా కలిసిన సందర్భం ఏమైనా గుర్తుందా? సినిమా ఫంక్షన్లు. ఆ తర్వాత నేను ఇక్కడ కలవలేదు. ఆ తర్వాత నాకు ఆయన ఇంకొక మర్చిపోలేని సంభవం ఏమిటంటే, నాకు 100th పిక్చర్ సెలబ్రేట్ చేశారు ఇక్కడ అన్ని ప్రొడ్యూసర్స్ అన్ని అందరూ కలిసి. అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గారు ముగ్గురు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నాకు అది పెద్ద భాగ్యాన్ని అనుకుంటా. అంటే మీరు 100 ఫిల్మ్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా? అవునండి. ఓకే. దాని సెలబ్రేషన్స్ చేశారనమాట. చేశారు వాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వాళ్ళంతా కలిసి చేశారు. వాళ్ళు చేశారు. దానికి వీళ్ళు గెస్ట్లుగా వచ్చారు, వీళ్ళంతా వీళ్ళు వచ్చి ఆశీర్వదించారు. మీ హీరోలు వచ్చారు. అదొక ఒక తరుణం ఇప్పుడు లైఫ్లో. ఎందుకంటే అలాంటివన్నీ లైఫ్లో ఒకసారి వస్తుంది. అవును కదా, ఎప్పుడు రాదు. అప్పుడు ఏమన్నారు రామారావు గారు? ఆ ఒక సంతోషంలోనే ఉండిపోయాను. పెద్ద పెద్దవాళ్ళు ఏవిఎం చెట్టియార్ గారు, ఓఏకే దేవర్, ఇలాంటి చాలా మంది వచ్చారు.